చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చేపలన్నీ అనమాట. ఈ చేపలన్నీ అవి 3 days ఒకసారి వాటర్ చేంజ్ చేయాలంట. నేనే అంట, ఎవరులే అంట. మొత్తం ఇవన్నీ మన ఇండియా బియ్యం ఉంటాయి లోపల. ఇక్కడ చూడండి కోవిడ్ వాళ్ళకి ఇచ్చేది బాస్మతి రైస్ అన్నమాట. బియ్యం ఇవి వచ్చేసి బాస్మతి రైస్ తెచ్చి వేసేసినాయి మొత్తం అన్నీ. ఇవి చూడండి మొత్తము ఎంత 60 దినార్లు అనమాట. ఏమేమి వేసామంటే లోపల ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు మా కుటుంబ రేషన్లో. బియ్యము, చికెను, ఇదేదో టమోటాది డక్కుస్ అది కేడిడి, ఆయిల్ ఇచ్చారు. అది మిల్క్ పౌడర్, ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు. అండి ఇవన్నీ తీసుకునే కాడ వాడు బిల్లు కొట్టాడు వచ్చేసి వేరే అంటుంటే 10 వాటర్ బాటిల్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ అవి మొత్తం 15 కటన్లు అనమాట. వేరే వంటి 4 కొట్టాడు బిల్లు. మా బాబు ఇప్పుడు నాకు దింగులేని. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ అన్నీ అనవసరంగా అనమాట. వాడు బిల్లు ఎక్స్ట్రా కొట్టడం వల్ల ఈ వాటర్ బాటిల్ అన్నీ మా కోవిడ్ ఇంట్లోకి మా కారు వచ్చేసి సూపర్ ఎక్సెల్ అనేది అన్నీ వేసుకొచ్చింది సేమ్ స్కూటీ లెక్క. మా మేడం కార్లు వీళ్ళందరూ కోట్లు పెట్టినా కానీ వేస్ట్. మా కోవిడ్ ముసైన కార్తో పోలిస్తే మా కోవిడ్ ముసైన్లే యాండవని ఫోన్ చేసిండా అని అన్నా అనమాట. ఇవన్నీ వేసుకుంటా అన్నీ ఫోన్ చూసుకోవాలి అని చెప్పినా. నేను వీడియో పెట్టిండే మా కోవిడ్ ముసైన్ ఫోన్ చేసినాడు. అదే యాండవలే అని అంటాడు. నేను చెప్పిన అవన్నీ వేసుకోవద్దా, ఎన్ని ఇచ్చాడు 50 ఇచ్చాడని చెప్తే సరే మే కాలి తాల్ బాబా అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంకా పొద్దున్నే డైలీ లాగానే స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళేసి వచ్చి పిల్లలైతే దించేసి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ ముందు తినేసి మంచిగా నిద్రపోయినా అనమాట. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు పడ్డది డ్యూటీ. ఎగ్జాక్ట్ టైం చూసుకున్నాను 12:22 ఇప్పుడు పడ్డది అనమాట డ్యూటీ. ఇది చూడండి మొత్తం మా ఈ సూపర్ ఎక్సెల్ వేసుకొని పోతున్నా. నా బండి పేరు వచ్చేసి ఈ రోజు నుంచి హోండా కదనమాట, సూపర్ ఎక్సెల్. ఎందుకంటే మా కోవిడ్ ఇంటికి అన్ని పనులు ఇదే వచ్చంటుంది కాబట్టి ఎన్ని సరుకులు మోసుకొని ఉంటుంది. చూసాను కదా మీరు, రేషన్ బ్యాగ్, బియ్యం బ్యాగ్, ఇట్లా A to Z మొత్తం ఏ కార్ తీసుకున్నాను మా ఇంట్లో. అంతంత కాస్ట్లీ ₹1,00,00,000 కార్లు ఉన్నాయి కానీ ఒక్క బండి ముందు తీసుకొని రాదు, నా బండి తీసుకొని వచ్చేది. ఇది జస్ట్ మా బాబా కొనింది. ఆ బుద్ధు 15 దినార్లకు ఎన్నో కొన్నాడు. అంటే అప్పట్లోనే ఒక 3 లక్షలకేమో కొన్నాడు ఈ బండి అంతే మా బాబా. ఇప్పుడైతే ఈ బ్లాంకెట్లు అనమాట, ఇవన్నీ మొత్తం వెనకలు ఇవన్నీ వేసేసినాయి. ఎడబోన మొత్తం అంతా కుక్కి వేసేసినాయి ఇక్కడ సైడ్. ఎందుకు ఈ బ్లాంకెట్లు అన్నీ ఎత్తుకుని వెళ్ళి ఇప్పుడు లాండ్రీ షాప్కి ఇవ్వాలంట. ఇవి ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు స్కూల్ డ్యూటీ టైం అయితే అవుతుంది. స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. అన్నట్నే నిన్నైతే ఎంత పని తెలుసా. నిన్న నైట్ నాకు వీడియో అంతా అయిపోసుకున్న తర్వాత, అన్నం తిన్న తర్వాత మా బాబా రూమ్లో పిలిచి ఫిష్ ఉంటాయి కదా, ఫిష్లు అవన్నీ అనమాట. ఎంత పని చెప్పిండే అంత పని చెప్పిండు. ఇవి ఇచ్చేసి వచ్చి ఫిష్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రజెంట్ అయితే ఇవి ఇచ్చేసి వద్దాం. చాలాసేపు అయిపోయింది, కారులోనే కూర్చొని ఉన్నా. ఓకే చలో అడిగి వెళ్దాం. కోవిడ్లో ఈ బట్టలు ఐరన్ చేసిన షాప్ వచ్చేసి లాండ్రీ షాప్ అని పిలుస్తారు కదా, అది వచ్చేసి మస్బకా అని పిలుస్తారు కోవిడ్ వాళ్ళు. సో ఇప్పుడే మా మేడం కాల్ చేసి హుసేన్ ఇళ్ళలో ఇజ్జి పోదా మస్బకా అని అన్నది అనమాట. అంటే ఓకే మామ అని అన్న. వెళ్తున్నా చలో. ఓకే వచ్చేసిన దగ్గరికి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒకటొకటి ఎత్తుకుమ్మయ్యాడు ఇవ్వాలంతే. జమ్మా ఒక 4-5 ఉన్నాయి బ్లాంకెట్లు మొత్తం. ఇన్ని వేసేసినాడా బుడ్డిగా భయ్యా, బుడ్డిగా అయిపోయింది. ఇచ్చేసిన వెళ్ళిపోతున్నా ఇంటికి. అవి వచ్చేసి 3 రోజుల తర్వాత ఇస్తాడంట అతను. 3 రోజుల తర్వాత ఇస్తాను చెప్పి మీ కోడి ముసాం అని చెప్తే సరేలే అని చెప్పిన. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసి ఇంటికి వచ్చేసిన. అదే అనమాట. నిన్నైతే మొత్తం నిన్న నైట్ ఎంత పని అయిపోయిందంటే ఎంత పని అయిపోయిండు మా బాబా. అంటే మా అమ్మ వాళ్ళ సార్ అనమాట. అవి ఫిష్లు ఉంటాయి కదా, ఫిష్లు మొత్తం ఒక 70 ఫిష్లు అనమాట. చూడండి నేను నెంబర్తో సగం చూపిస్తాను మీకు. ఈ ఫస్ట్ ఈ క్లిప్స్ అయితే చూడండి, దాని తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఓకే చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చేపలన్నీ అనమాట. ఈ చేపలన్నీ అవి 3 days ఒకసారి వాటర్ చేంజ్ చేయాలంట. నేనే అంట, ఎవరులే అంట. నేను ఒక్కనే 3 days ఒకసారి వాటర్ చేంజ్ చేయాలంట. మా అమ్మ నాకు వాటర్ అందుకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను చూసి 3 days ఒకసారి వాటర్ చేంజ్ చేయాలంట మొత్తం అన్ని ఫెసిలిటీ. ఆ నెంబర్లో పోయి నేను మా బాబు ఫోటోలు తీసి పెట్టినా. మా బాబు ఫొటోస్ తీసి పెట్టి ఇట్లా వెనకాల ఒక షీట్ అందు పెట్టింది కదా, మొత్తం అవి సేల్ చేసే గురించి చూడండి, ఒక డెకరేషన్తో ఇట్లా అవన్నీ. అట్లాగా మా బాబు నాకు అట్లా ఫోటో తీసి పెడతా ఉండు 3 days ఒకసారి. నేను అంటే అయిపో అమ్ముతా అంటాడు అనమాట. ఎవరు ఏ నెంబర్ చెప్పకాలనుకుంటే కనుక ఇలా ఆ నెంబర్ చేప మాతో డెలివరీ చేపిస్తాడు. అట్లా ప్రాసెస్. ఒక్కొక్క చేప వచ్చేసి 20 దినార్లు బిజినెస్ పెట్టిండు. చేపల బిజినెస్ చుక్కలు చూపించాడు నాకు. ఆ నీళ్ళు పాత నీళ్ళు కొన్ని వేరే బగడీలో పోసి మళ్ళీ అది ఫిష్ని ఒక చిన్న బౌల్లోకి వేసి ఇది గ్లాస్ కడిగేసి మళ్ళీ దీని లోపల మంచి వాటర్ పట్టేసి ఇది పెట్టి మళ్ళీ ఆ ఫిష్ని లేపి ఈ మంచి వాటర్లో వేసేసి మళ్ళీ దీన్ని క్యాప్ పెట్టేసి పక్కన వేయబడాలన్నమాట 3 days ఒకసారి.
మళ్ళీ దానికి ఫుడ్ కూడా వేస్తాను అది. మా బాబు నీకేమైనా నేను ఒకటి ఎర్రది నాకు భలే నచ్చింది అనమాట. ఎర్రది బ్లూది లాస్ట్ 74, 73 ఏమో నెంబరు, 73, 74 అనుకుంటున్నారు. లాస్ట్ 2 చేపలు నా ఫేవరెట్. ఎంత బాగా తెలుసా దాన్ని తోక. అబ్బా నేను ఇంటికి వెళ్తాను, నేను కూడా ఒక యాక్వేరియం పెట్టుకున్నాను. కానీ పని ఎక్కువ నాకు, నేను చూసాను అర్థం. ఎందుకంటే మా బాబు యాక్వేరియం పని అంతా అర్థం చేపిస్తాడు. ఎందుకంటే మా ఇద్దరు డ్రైవర్లకి ఇంట్లోకి అలో ఉండదు, నన్ను ఒక్కనే అలో చేస్తాడు ఇంట్లోకి. ఎందుకంటే నేను చిన్నపిల్లలు లెక్క ఉంటాను ఏమో తెలియదు. కానీ హుసేన్ అయితే హుసేన్ రమ్మను వాళ్ళిద్దరు వద్దంటాడు మా బాబు. అట్టగా మొత్తం అన్ని నేనే ఎత్తపోయి పెడతా ఉంటా లోపల, నేనే చేస్తా ఉంటా యాక్వేరియం. మా బాబు యాక్వేరియం చాలా ఉంటాయి. మొత్తం మా ఇంటి మొత్తానికి పై ఇంట్లో 1, కింద ఇంట్లో 2 యాక్వేరియంలు, మా బాబా రూమ్లో మొత్తం 8 యాక్వేరియంలు. అంటే చిన్నవి అనమాట. అంటే నా ఈ చెయ్యి జంపు మెయిన్ యాక్వేరియంలో ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా వాటర్ క్లీన్ చేస్తా, చేపలు చిన్న పిల్లలు పెడతాయి అనమాట. మా బాబు అయితే దాంతో ఉంటుంది కదా వీటి పట్టుకునేది. అది ఎంత బాగా లేపాడంటే చిన్న చేపలు తీసి పక్కన వేస్తాడు, పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో మిస్తాడు. మా బాబాకు బాగుంది ఇంట్రెస్ట్. సో అందుకే పని ఎక్కువ ఉంటుంది అనమాట అది క్లీన్ చేసుకోవడం. ఇది పెద్ద పెద్ద యాక్వేరియాలు ఉంటాయి కనుక ఎట్లా క్లీన్ చేస్తారో అలా మనకు 3 days ఒకసారి పని అయితే చెప్పిండు. ఇది కూడా ఉంటుంది మన ఛానల్లో డైలీ ఫిష్లు కూడా బాగున్నాయి, ఫిష్లు కూడా కదా. మీకు అనిపించి తప్పకుండా కమెంట్ చేయండి. ప్రజెంట్ అయితే టైం అయింది, స్కూల్ టైం అయింది, పని మనిషి ఇంకా రాలే, వస్తుంది. నేనైతే కార్లో వెయిట్ చేస్తాను. వచ్చేసాం స్కూల్ దగ్గర కూడా, పార్కింగ్లో పెట్టేసిన బండి, వెయిటింగ్ పిల్లవాళ్ళ కోసం. పిల్లవాళ్ళు రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే పని మనిషి పిల్లవాళ్ళని జమ్యాకి తీసుకుని వెళ్ళింది. ఒకడు కారులోనే కూర్చున్నాడు, ఒకడు వెళ్ళిన అనమాట. ఒక పిల్లకి అయితే కార్లో కూర్చున్నాడు. ఆడ చూడండి అంతలో కోకోకోలా లారీ వచ్చి కోకోకోలా దించుతుంది. పిల్లవాళ్ళు బయటికి రాగానే ఇంటికి తీసుకుని వెళ్ళడమే. ఇప్పుడే రైస్ అయితే వచ్చింది, చూపిస్తుండే మాకు మధ్యాహ్నం ఫుడ్ ఎలాంటి ఫుడ్ వచ్చిందో. ఇది చూడండి, మొత్తం ముగ్గురికి 3 ప్లేట్లు అనమాట. మొత్త తెల్లనము, 3 చికెన్ ముక్కలు. ఈ ముగ్గురికి కొన్ని ఎరగడలు, పచ్చిమిరపకాయలు, 3 7 ఎట్లా తింటారు అంటున్నాడు మావాడు. సైద్ భాయ్ కేసే కదా భాయ్ ఓకానా. మొత్తం వైట్ రైస్. ఇది ఒకటి మాడిపోయింది కింద, ఇట్లా కావాల్సిన మాడుస్తారు ఒకవేళ. ఇది ఇట్లా మాడిపోయింది తింటారు అనమాట. ఇది నెయ్యితో చేసింటారు, సూపర్ ఉంటుంది టేస్ట్ అని. ఇది బాగా తింటారు. ముగ్గురికి 3 ఇంత పెట్టినది. ఇది చికెన్ అంటే ఈరోజు తినే చూసాను అర్థమైంది. నేను మంచి కాగిన చికెన్ పకోడా తిన చేశాను. ఈ వైట్ రైస్ అది వేసుకొని 7 తిన లోపల ఇక్కడ తినాలి. నార్మల్ అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయి కోడిలోంచి. మనం మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఖాళీ తీసుకుని అడగలేమన్నమాట. ఇంకా అలా మాడికి ఎవరు వేసుకొని లైక్ చేస్తున్నా. ఇది వాటి మన మధ్యాహ్నం ఫుడ్. అలా తిన్నానో లేదో డ్యూటీ పడ్డది అనమాట. పెద్ద డ్యూటీ పడ్డది. డిక్కీ మళ్ళీ నిండిపోతుంది ఈరోజు, ముందే చెప్తాను. వెనకాల డిక్కీ కూడా నిండిపోతుంది, ఇది కూడా నిండిపోతుంది. ఎందుకంటే బియ్యం ప్యాకెట్లు రేషన్కి వెళ్తున్నాను అనమాట. మొత్తం అన్నీ వేసుకుని రావాలి. ఇప్పుడు బియ్యం ప్యాకెట్లు చెప్పిండు, చికెన్ చెప్పిండు, చాలా చెప్పిండు, అన్నీ వేసుకుని రావాలి. చలో వెళ్దాం, రేషన్కి వెళ్ళేసి అన్నీ తీసుకొని వచ్చేద్దాం. మళ్ళీ పక్కనే ఉన్న షాప్లో కొంచెం చెప్పిండు డ్యూటీ, అన్నీ తిరగాలి ఈరోజు. ఓకే వెళ్తున్నాం మా ఏరియా నుండి జాబ్రియాకి. ఎందుకంటే మా కోటి ముసలానికి వచ్చేదాన్ని జాబ్రియాలో. మా కోటి ముసలానికి సివిల్ ఐడి అన్నీ ఇచ్చిండు, అన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోవడే. చలో అడిగి వెళ్ళగలుగుతాం. ఓకే వచ్చేసిన ఇడికి. ఇదేనమాట మా కోడి ముసలానికి ఇచ్చే రేషన్. మాకు పోయి లోపల పోయి మా కోడి ముసలానికి కాలువలు లేదనమాట. మా కోడి ముసలానికి నేను నిద్రపోతా అంటున్నాడు. మొత్తం అన్ని మా కోడి ముసలానికి నేనే రాసుకుని మా కోవిడ్ ముసలాన్ని అయితే రూమ్ లోపల పిలిచి నేను నిద్రపోతున్నా, నాకు కాల్ చేయకని చెప్పాను అనమాట. ఇవన్నీ నేను వచ్చేసి మొత్తం మళ్ళీ ఇంగ్లీష్లో టైప్ చేసుకుని వచ్చా. ఇక్కడికి వచ్చి మొత్తం ఇలా చెప్తే నవ్వుతున్నారు. మొత్తం ఇవన్నీ మన ఇండియా బియ్యం లోపల. ఇక్కడ చూడండి కోవిడ్ వాళ్ళకి ఇచ్చేది బాస్మతి రైస్ అన్నమాట. బియ్యం ఇవి వచ్చేసి బాస్మతి రైస్, ఇవి వీళ్ళకి ఇచ్చేది రేషన్లో. బిల్లు కూడా ఇచ్చేసినాం, వేస్తున్నారు. ఇవన్నీ అంటే తెచ్చి వేసేసినాం మొత్తం అన్నీ. ఇవి చూడండి మొత్తము ఎంత 60 దినార్లు అనమాట. మొత్తం ఇలా బియ్యం రేషన్ వచ్చేసి 60 దినార్లు. అంటే ఎంతనో కమెంట్ చేసి చూద్దాం. ఈరోజు మా కోవిడ్ ముసలానికి ఖర్చు అయింది 60 దినార్లు అయినాయి. ఏమేమి విషయం అంటే లోపల ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు మా కోవిడ్ ముసలానికి రేషన్లో. బియ్యము, చికెను, ఇదేదో టమోటాది డక్కుస్, అది కేడీడి, ఆయిల్ ఇచ్చారు. అది మిల్క్ పౌడర్, ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు మా కోవిడ్ ముసలానికి. మళ్ళీ మా కోవిడ్ ముసలానికి వచ్చేసి అవి కావాలంటే ఇటు పక్కల రెడ్ బుల్ ఇలాంటివన్నీ అవన్నీ కొనుక్కుందాం. ఓకే మా కోవిడ్ ముసలానికి హోల్సేల్ రేట్లో దొరికేదన్నీ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మా కూల్ డ్రింక్స్ మా బావ వచ్చింటే అన్నీ వాడు వేసేవాడు. అవి తను వేసేతను నాకు చెప్తున్నాడు అనమాట వేసుకోండి అని. అది వాల్యూ, రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. కోవిడ్ వల్ల రెస్పెక్ట్ వేసుకున్నా. కోకోకోలా లేదు, కోకోకోలా వేసుకోవాలి. ఆడుందో కోకోకోలా లేదు, స్ట్రాబెర్రీ లేదు,
ఇక్కడ కూడా చాలా అయిపోయింది. 2 తెలియని పేర్లు అయిపోయింది, అవి కూడా కొనుక్కోవాలి. మళ్ళీ మా కోవిడ్ ముసలి ఇది చెప్పిండు అనమాట, ఏదో డక్కూస్ కాకి అని యాదవ్, అది ఏం అర్థమవుతలేదు దీంట్లో. మా మేడం పెడితే మా మేడం ఇంకా ఏం రిప్లై ఇస్తలేదు, చూడాలి. అండ్ ఇవన్నీ తీసుకున్నాయి కాడ వాడు బిల్లు కొట్టాడు వచ్చేసి వేరే అంటుంటే 10 వాటర్ బాటిల్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ అవి మొత్తం 15 కటన్లు అనమాట. వేరే వంటి 4 కొట్టాడు బిల్లు. మా బాబు ఇప్పుడు నాకు దింగులేని అది చూడండి, బిల్లు కొంటాడు. ఫోన్ చేసి మా బాబాకి ఇచ్చిన, ఇదేటో కుట్టాడు అని చెప్పి మాట్లాడుకొని చెప్తే మా బాబా 100 మాట్లాడి ఇప్పుడు సర్లే మనకు తీసుకురా నీళ్ళు అంటున్నాడు మా బాబా. మాకు మళ్ళీ డబుల్ ఫోన్ పెట్టిండు మా బాబా కూడా. సరిపోయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నా, కూల్ డ్రింక్స్, మళ్ళీ చూడండి ఆర్సీ. ఇప్పుడు ఇవన్నీ కార్లో పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ వాటర్ కూడా వస్తున్నాయి. ఆ కోతి మొహం చేసిన పని వల్ల మళ్ళీ ఇప్పుడు ఆ వాటర్ కూడా యాడ్ అయినాయి. మా కూడా వస్తున్నాయి. సరే మాకు ఇచ్చేయి అంటున్నాడు వాటర్. ఏం చేద్దాం, అన్నీ వేసుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. చలో వాటర్ వస్తున్నాయి, వాటర్ కూడా వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ అన్నీ అనవసరంగా అనమాట, వాడు బిల్ ఎక్స్ట్రా కొట్టడం వల్ల ఈ వాటర్ బాటిల్ అన్నీ ఇప్పుడు మా ఫ్రెండ్స్కి ఇద్దరికి దోల తిరిగిపోతుందిలే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం, అనవసరంగా ఈ బిల్ కౌంటర్ అతను వేరే వాళ్ళు నా ముందరుండి అతను ఇది తీసుకొని వెళ్తాను అనమాట. అతను కొట్టడం వల్ల ఇప్పుడు అనవసరంగా మా మీద చూడండి ఈ వాటర్ బాటిల్ అన్నీ. మా కోటి ముసలాయన మనకు సరే మాకు ఎత్తామని చెప్పి ఎత్తిచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఆ బిల్లు కొట్టేటప్పుడు కళ్ళు ఆడబెట్టుకొని కొడతానే వాడు చక్కగాడు. 50 మొత్తం ఇవన్నీ, 1 కాదు 2 కాదు, టోటల్ 50 అనమాట. 50 వాటర్ బాటిల్ రోజు తీరిపోతుంది. ఈరోజు మాకు ఇవన్నీ పైకి ఎత్తుకోవాలంటే మాకేంద్ర అంటే మాకు కొనడం ఎత్తుకోవడం పెద్ద మ్యాటర్ కదన్నమాట. మా కోవిడ్ ఇంట్లో ఏందిరా అంటే ఇవన్నీ మా కోవిడ్ ముసాయిన్ రూమ్లోకి ఎత్తవాలా, ఆడ పెద్ద తలనొప్పి మాకు. సేమ్ నా ముందరున్నాడు ఇప్పుడే అతను ఆ కార్లో వేసుకొని వెళ్తున్నాడు, వాని బిల్లు మాకు కొట్టిండు చూడు. మళ్ళీ ఏమన్నాడంటే 9 దినాలు ఎన్నికి చెల్లాలన్నాడు. ఇవన్నీ 9 దినాలు అయినాయి అనమాట. ఎన్నికి ఇచ్చారంటే మా కోడి ముసలాయన నుండి వద్దొద్దులే మాకు ఈ వాటర్ బాటిల్ అని చెప్పి మా కోడి ముసలాయన అయితే ఏం చేద్దాం. ఇవి ఏడవడం వేయాల్సిందే, తప్పదు. మా కోవిడ్ ఇంట్లోకి మా కారు వచ్చేసి సూపర్ ఎక్సెల్ అనేది అన్నీ వేసుకొచ్చింది, సేమ్ స్కూటీ లెక్క. మా మేడం కార్లు వీళ్ళందరూ కోట్లు పెట్టినా కానీ వేస్ట్. మా కోవిడ్ ముసలాయన కారుతో పోలిస్తే. ఇప్పుడు అమ్మ దోలు తిరిగిపోయాను ఈరోజు మార్నింగ్ నుంచి. నిన్న మా బాబా చేపలది మొత్తం అన్ని ఇచ్చేవి అవన్నీ. కంప్లీట్ బాబా, కంప్లీట్. దోల తిరిగిపోయింది బా ఈరోజు నాకు. మా ఫ్రెండ్స్కి ఇప్పుడు దోల తిరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇవన్నీ పైకి ఎత్తవాలంటే ఇవన్నీ బిల్లు వచ్చేసి ఎంత అయింది అంటే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 26 దినాలు ఎంత అయినాయి. ఇవి అనమాట. లాస్ట్లో అవి కొనుక్కునే సాసు మా ఇవి అవి 2 దినాలు. దానికన్నా ముందు ఇది రాసుకున్నాను అనమాట మొత్తం అంత తప్పు అయిపోయిందని. వాటర్ బాటిల్ వచ్చేసి 9 దినాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా కొన్నిటి మొత్తం 26 దినాలు. ఇది ఒక 26, అదొక 60. ఏమో దోలు తీరిపోయింది మాకు. చూసాను కూడా లెక్క 100 దినాలు దగ్గర. ఇప్పుడు ఈ కార్లో 30,000 సరుకులు ఉన్నాయి. ఆ బియ్యం 60 దినాలు అంటే చాలా ఎక్కువ రేట్. ఇలాగి తక్కువ అంటారు కానీ రేట్ ఎక్కువనే ఉన్నాయి బియ్యం. మొత్తం బియ్యం చికెన్ ఎన్ని కలిపి 60 దినాలు అయినాయి. చూడండి మొత్తం కారు నిండిపోయింది. ఇంకా రెడ్ బుల్ కొనుక్కోలే మా బాబాకి. మా కోడి ముసలాయన ఫోన్ చేసి అడుగుదాం. ఓకే, వెళ్ళిపోతున్నా ఇంక ఇంటికి. మా కోడి ముసలాయనలే యాండవని ఫోన్ చేసిండా అని అన్నా అనమాట. ఇవన్నీ వేసుకుంటా అన్నీ ఫోన్ చూసుకోవాలి అని చెప్పిన. నేను వీడియో పెట్టింది. మా కోడి ముసలాయన ఫోన్ చేసినాడు. అదే యాండవలి అని అంటాడు. నేను చెప్పిన అవన్నీ వేసుకోవద్దా, ఎన్ని ఇచ్చాడు, 50 ఇచ్చాడని చెప్తే సరే మేకాలి తాలు బాబా అంట. దా మామ పో మామ. ఆ వెనకల కిక్ అని ఆరం కొడుతుంది. బా నిజంగానే దోవలు తీరిపోయింది అనుకోరు. ఇప్పుడు ఒక మాటలో చెప్తే మాకి. వెళ్తున్నా ఇంటికి. ఇంటి దగ్గరికి వెళ్ళే అవన్నీ ఇంట్లో పెట్టేస్తే పని అయిపోతుంది. చలో ఓకే. అయితే ప్రెసెంట్ ఇంటి దగ్గరికి వచ్చినా, కానీ నా కార్ పెట్టుకునే స్పేస్ లేదనమాట. నా కార్ ఈయనే పెట్టుకున్నా రోడ్డు మీదనే. మా మేడం వచ్చేసి
ఇంట్లో పని మనుషులు అందుకేం పిలిచా నాకు లోపల టీచర్ ఉంది అని అంటుంది అనమాట. నేను ఇప్పుడు ప్రెజెంట్ మా బాబు రెడ్ బుల్ అందుకు చెప్పాను కదా, అవి తీసుకురానికి వెళ్తున్నా. రెడ్ బుల్ అందుకు చెప్పిండు కదా, అవి తీసేసుకుందామని వెళ్తున్నా. చలో మా జమ్మే దగ్గరికి వెళ్ళి ఇంకా అది రెడ్ బుల్, అది ఒకటి చికెన్, అది డక్కుస్ ఉంటుంది అన్నమాట. డక్కుస్ ఎర్ర స్పైసీ అది తీసుకున్నామంటున్నాడు మా కుటుంబంలో ఆయన. ఏం చేద్దాం, టీచర్ పోయినాక అవి లోపల పెట్టాను అంటుంది. సరేలే మా అమ్మ అని చెప్పిన. ఎంజాయ్ పండుగ. వెళ్తున్నా జమ్మే దగ్గరికి, మా దగ్గర ఉన్న జమ్మే దగ్గరికి. దోలు తీరిపోయింది అనుకో ఈరోజు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పైన పెట్టాలంటే అప్పుడు ఇంకా దోలు తిరిగిపోతుంది మాకు ముగ్గురికి. వీళ్ళు టీచర్లు ఇంటి దగ్గరకు వచ్చి పిల్లలకు చదువు చెప్తారు, స్కూల్లో చదివేదే కాక. వీళ్ళకి ఏబీసీలు వీళ్ళకి సక్రమంగా డాక్టర్ స్పెల్లింగ్ చెప్పు, కార్ స్పెల్లింగ్ చెప్పని అంటారు. మాకు చెప్పలేదు మా మేడం అంటారు. ఏం చదువులు మళ్ళీ లెక్కలు, మా జీతాల కన్నా ఎక్కువ జీతాలు ఇలా స్కూల్లోకి డబ్బులు. నిజంగా ఈ పిల్లవాళ్ళ చదువులకు, వీళ్ళు చదివే చదువులకి ఏమంటే వీళ్ళకి ఇంగ్లీష్ అనేది వస్తుంది అంటే మాట్లాడి మనుషులతో మాట్లాడదంటారు కదా. మాట్లాడడం వల్ల ఎవరికైనా వస్తుంది అది. ఒక అమ్మాయి బీచ్లో మాట్లాడతలేదు అన్ని లాంగ్వేజ్లు, ఆమెకి ఏమైనా రాయడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది. అటగా వీళ్ళకు అంతే, రాయడం రాదన్నమాట, ఓన్లీ మాట్లాడడం వస్తుంది మా కోడి పిల్లలకి. డాక్టర్ స్పెల్లింగ్ చెప్పండి చెప్పలేరు, యాపిల్ స్పెల్లింగ్ చెప్పంటే చెప్పలేరు, ఫుట్బాల్ స్పెల్లింగ్ చెప్పండి చెప్తారంటే. ఎందుకంటే ఫుట్బాల్ చూసి రొనాల్డో స్పెల్లింగ్ చెప్పండి చెప్తారు. ఎందుకంటే చూసేటి వస్తాయి అనమాట వీళ్ళకి, మీటర్ రావు. ఇలా చదువులకి మళ్ళీ టీచర్ ఇంటి దగ్గరకు వచ్చి చదువు చెప్తుంది. ఏందాం మామూలే, మన ఇండియా చదువు మళ్ళీ వీళ్ళతో పోల్చుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తాను, ఏమంటే జాబ్ లేదు కా ఇటు వచ్చినాం. ల్యాండ్ ఇంకా అయినా అని పర్లేదు, కష్టపడుతున్నా అది చాలు. మనమేం ఎవరిని ఒకరిని మోసం చేసి సంపాదిస్తలేదు, ఏం చేసి సంపాదిస్తలేదు. మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, అంతకుమించి ఏదైనా ఒకటే. కానీ స్కూల్ లైఫ్లో అయితే టాపర్ని అనమాట మా స్కూల్లో నేను. కానీ ఇప్పుడు వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాను, నా కాళ్ళ మీద నేను బతుకుతూ. దట్స్ ఇట్. వచ్చినా మళ్ళీ మా దగ్గరికి లోపలికి వెళ్ళాలి, ఇంకా పోయి తీసేసుకోవాలి అవి రెడ్ బుల్ అందుకు. అంతే, అదే అనమాట. టైం బాగాలేకనే ఇక్కడికి వచ్చింది. లేదంటే ఇదే వచ్చి అనుకున్నా. పాపం మా అమ్మ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని, కానీ అన్ని ఆశ దురాశ అయిపోయినాయి అందరికీ, మా రిలేటివ్స్కి అందరికీ అనమాట. నా వల్ల ఆశ దురాశలు అయిపోయినాయి. ఏదేదో ఉన్నదన్నమాట మా ఫ్యామిలీలో నా మీద హోప్స్. సడన్గా అన్ని ప్లాన్స్ చేంజ్. ఎట్ట చేసినంటే ఏందిరా అంటే, ఇది ఇప్పుడు చెప్పుంటే బాగోదు కానీ చెప్పుకోవాలి, ఏదో ఒకరోజు చెప్పుకుంటా, ఆ రోజు చెప్తా. ఓకే, ఇండియాలో ఎప్పుడంటూ నేను యూట్యూబ్ కోసం బైక్ రైలు స్టార్ట్ చేసినాను, ఆ రోజు నుండి మొత్తం తలరాతే మారిపోయింది అది. కానీ యూట్యూబే నా లైఫ్ మారుస్తుందని అనుకుంటున్నా. సో ఇదే నేను చెప్పే హింట్. ఓకే, దీని గురించి ముందుగా మాట్లాడుకున్నాం ఫ్యూచర్లో. ఓకేలా అటు ఇటు అయితే ఓకేనా. ప్రజెంట్ అయితే వెళ్ళేసి అవి రెడ్ బుల్ అని తీసేసుకున్నాం. ఓకే బాయ్. ఇవే అనమాట మా కోవిడ్ మసాలా అని చెప్పింది. ఇవి రెడ్వి 10, ఇవి ఒక 10 వేయాలి. ఇప్పుడు వేసుకుని అవి ఒక 10, అవి ఒక 10 వేసినా. ఇంకా ఇప్పుడు రెడ్ బుల్ ఏడుందో, టైం ఫర్ సర్చ్. రెడ్ బుల్ తీసేసుకొని వెళ్ళిపోవడం. ఆడ తీసుకోలేదు కదా, ఆడ ఇది తీసుకోలేదు ఆర్సీలో రెడ్. ఈడ తీసుకుంటున్నా, ఇది ఈడ తీసుకునే. ఇది అది రెడ్ బుల్ ఏడుందో అవుపుడతలేదు. అమ్మా, ఈ కూల్ డ్రింక్స్లో లేదు రెడ్ బుల్. ఆడ ఉంటుంది అది, వెతకాలి. ఇప్పటికే దొరకందంటూ ఏది ఉండదు. ఈరోజు దోలు తీరిపోయిందంటూ ఏమీ ఉండదు. ఆడున్న ఎదురుగా రెడ్ బుల్. అదే ఇదంతా రెడ్ బుల్ సెక్షన్ మొత్తం. మా బావ పెట్టింది రెడ్ బుల్ ఫోటో ఇదే. మొత్తం 2 కట్టలు పెట్టుకోవాలా. ఇవి కూడా వేసేసుకున్నా షుగర్లో. రెడ్ బుల్ షుగర్ ఫ్రీ అనమాట. ఇవంట మా బావ తాగేది. మా సన్న కథగా ఇక్కడ ఇవన్నీ అయ్యి అనమాట. ఇవన్నీ కూల్ డ్రింక్స్. ఇక్కడ చూడండి కోకోనట్ వాటర్. ఇవి వచ్చేసి కోకోనట్ వాటర్, ఒరిజినల్ కోకోనట్ వాటర్ 100% అంట. ఇవంట బా ఎంతనో ఒక్కొక్కటి రేటు పెట్టాలి. మళ్ళీ ఇవి బిల్ వేయించేసి కార్లో పెట్టిద్దాం. ఓకే అయిపోయింది, అన్నీ వేసేసుకున్నా. అవి మా బావ వచ్చేసి అది రెడ్ బుల్ వచ్చేసి ప్యాకెట్ 12 దినాలు అనమాట. రెడ్ బుల్ ఒకటి వచ్చేసి 12 దినాలు. మా బావ వద్దులేనాడు. ఒకటి 12 దినాలు, 2 రెడ్ బుల్ వచ్చేసి 24 దినాలు అనమాట. మా కూడా ఫోన్ చేసి చెప్తే వద్దులేనాడు మా బావాటి. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయినా, 24 దినాలు రెడ్ బుల్ 2 కట్టలు అనుకున్నా. అవి ఏం రెడ్ బుల్లో మా ముసలాయన వద్దంటానే ఇంకా నేను ఆడ దిగినే క్యాన్సిల్ చేయించాను బిల్ కౌంటర్లో. నేను ఇంకా మా కుటుంబ ముసలాయన వేసుకుని తేడా కొట్టే ఫోన్ చేసిన ఖచ్చితంగా. రెడ్ బుల్ అంత అనుకుండే
అందుకే బా ఈ బాటిల్ అన్నీ అటు ఇటు పడుతున్నాయి కొన్ని. ప్రజెంట్ విధంగా బండి ఇంటి ముందర పెట్టేసి పోయి టీ అన్న వేసుకొని వచ్చి బయట కూర్చుంటాను నేను కూడా. మా టీచర్ పిల్లల్లో ఆమె టీచర్ పోయిన తర్వాత వీళ్ళ టీచర్లు కూడా పెద్ద వీళ్ళ టీచర్లు కూడా రాదనుకుంటా చదువు. మన టీచర్ మేలు బా ఇంగ్లీష్ మేడం కానీ ఇంగ్లీష్ సార్ కానీ ఏం చెప్తాను చదువులు ఆ చదువే ఇలా చదువు ఇలా చదివే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక ఇంటర్నేషనల్ అది ఇది. చలో ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఓకే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు రేతోనికి हिडून వచ్చిండు क्या सैद भाई उठाओ ये नीचे जाएगा ना पूरा విని మొత్తం ఇంట్లో పని మనుషులం అందరం పాపం అందరూ వచ్చారు హెల్ప్ చేసేకి అన్ని ఎత్తుకొని వెళ్ళి పైన పెట్టేసినాం. ఇంకా కొన్ని అవి పైకి ఎత్తుకొని పెట్టేస్తున్నా. ఓకే ఇంకా అది అయిపోయినా అసలు డ్యూటీనే పల్లె తర్వాత నా కారు కూడా మా కూడా సైన్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట అతనే. ఇప్పుడు ఇంకా నైట్ ఫుడ్ అయితే మా అమ్మ పోయి పోయి కొనుక్కొని రాపోయి ఇద్దరు తిందామంటే కనుక తీసుకొని వచ్చినా బిర్యానీ తీసుకొని వచ్చాను అనమాట. నేను మా అమ్మ తిందామనేసి లైక్ ఇచ్చేద్దాం ఇవాళ నైట్ ఫుడ్ ఇదేనమాట మనం తెచ్చుకున్న బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎటుంది మా టేస్ట్ బాగుంది నిజంగా టేస్ట్ బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ ముద్ద తిన్నాం అంత స్పైసీ ఉండదు అంత బాగుండదు. ఇది కేరళ రెస్టారెంట్ కాబట్టి అదే మన ఇండియా అయితే కనుక స్పైసీ వాళ్ళు ఫోన్ అవుతారు చేసిన ఆల్రెడీ ఇద్దరు పెట్టిన తింటే అందరూ చూసుకుంటారు నవ్వుతా పోతున్నారు. అట్లనే నమ్మకూడదు నవ్వుతే మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా తింటా అనుకుంటా తినేసి వెళ్దాం. ఇంకా అలా అయిపోయింది అనమాట తినేసిన. ఇంకా ఇక్కడితో ఇవిడితే ఏం చేస్తున్నా ఇంకా మా కోడి ముసలాయన వస్తే కనుక అతని కార్ తీసుకుని వెళ్ళి అలా పార్క్ చేయాలి అంతే. ఇంకా వర్క్ ఏం కూడా ఏముండదు. మా కోడి ముసలాయన రాగానే ఆ కార్ పార్క్ చేస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడితో ఇవిడితే ఏం చేస్తున్నా ఈ వీడియోలో నుంచి తప్పకుండా వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుడ్ తగలుద్దాం అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. ఓకే.